గురువుగారు, నమస్కారం మన సంస్కారాన్ని ప్రతిఫలిస్తుందంటారు. మన సంప్రదాయం ప్రకారం నమస్కారం అనేది ఎలా చేయాలి? నమస్కారం మన భారతీయ సంప్రదాయాలన్నీ గొప్పవి. అందులో నమస్కారం ప్రథమంగా గొప్పది. నమస్తే, నమస్కారము, నమస్తే, నమః తే, తే నీకు, నమః నమస్కారం. నీకు నమస్కారం అంటే ఏంటి? మానవ దేహంలో ఉన్న నీకు కాదు, నీ లోపల ఉన్నటువంటి పరమాత్మ ఏదైతే ఉన్నాడో, నీలోనూ శివుడు కలడు, నాలోనూ శివుడు కలడు అన్నట్లుగా నీలో ఉన్న శివ పరమాత్మ లేకపోతే విష్ణు పరమాత్మ ఏదైతే పరమాత్మ అంటున్నామో ఆ అంశ నీలో ఉంది, నాలో కూడా అంశం ఉంది. కాబట్టి నీలో ఉన్న ఆ పరమాత్మ అంశకి నేను నమస్కారం చేస్తున్నా, నీకు కాదు. ఆయన పక్కకు తొలగిపోతే ఇది శవం, ఆయన ఉన్నంతసేపు ఇది శివం. కాబట్టి మన నమస్తేలో అంత గొప్పతనం ఉంది. ఒకరికి నమస్కారం పెడుతున్నామంటే దేవుడికి నమస్కారం పెడుతున్నామని అర్థం. అందుకని 2 చేతులు ఇలా పెట్టి నమస్కారం చేయమన్నారు. 2 చేతులు ఇలా పెట్టడం వల్ల ఏంటి? ఆరోగ్యరీత్యా ఉంది ఇక్కడ ప్రధానంగా. ఆరోగ్యరీత్యా ఏంటంటే ఇలా నమస్కారం చేసినప్పుడు ప్రత్యేకంగా ఈనాటి విజ్ఞాన శాస్త్రం పరిశోధనలు చేసింది. 72 కండరాల కదులుతాయిట. ఇలా ఏదైతే ఇలా పెట్టినప్పుడు 72 కండరాలు కదిలి శరీరంలో ఒక రకమైనటువంటి సకారాత్మకం నకారాత్మకం అంటారు కదా, సకారాత్మక తరంగాలు ఆ నమస్కారం చేసేవాడికి చేయించుకునేటువంటి వాడికి మధ్య ప్రవహిస్తాయి. సకారాత్మక తరంగాలు అంటే ఏంటి? ఒక పాజిటివ్ అని మన ఆంగ్లంలో అంటుంటాం చూడండి. అంటే సరిపోయినట్టు ఇద్దరి మధ్య అనుకూలమైనటువంటివి ఏదైతే ఉన్నాయో ఆ వాతావరణం ఇద్దరి మధ్య ఏర్పడుతుంది. అందువల్ల నమస్తే, నమస్కారం చేయటంలో అంత గొప్పతనం ఉంది. ఇటు దేవుణ్ణి ఒక పక్కన తలుచుకున్నట్టు, ఒక పక్కన నీ శరీరానికి సంబంధించి కూడా ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా కూడా ఈ చేతులు కలపటం వల్ల అంత గొప్ప విశేషం ఉంది. కాబట్టి ప్రతి వాళ్ళకి కూడా నాయనా నువ్వు నమస్కారము చెయ్యి, అభివాదనం చెయ్యి. అందువల్ల మామూలుగా సంప్రదాయంలో సంధ్యావందనం ఇలాంటివి చేసుకునేటప్పుడు కూడా ఈ నమస్కారాన్నే ప్రవర అనేటువంటి పేరుతో చెప్తారు. చతుస్సాగర పర్యంతం ఇలా చెప్తూ అహంభో అభివాదయే, నేను నీకు నమస్కారం చేస్తున్నాను. కాబట్టి నమస్కారాన్ని ప్రతి చోట కూడా, దేవాలయంలో నమస్కారం, ఇంకొక చోట నమస్కారం, ప్రతి చోట కూడా మనకి ఈ నమస్కారం అనేటువంటి పదం మన సంప్రదాయంలో ఒక కోటలాగా మనందరినీ కూడా రక్షిస్తూ ఉంటుంది. అందువల్ల అయితే నమస్కారాలు చేసే వాళ్ళల్లో మనం జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే మన భాష గొప్పది, మన సంస్కృతి గొప్పది. నమస్కారంలో మస్కా ఉంది. అందువల్ల నమస్కారాలు చేసేటువంటి వాళ్ళందరూ కూడా గొప్పవారు కాదు. వాళ్ళు కొంతమంది మనకి మస్కా కొట్టాలని చేస్తూ ఉంటుంటారు. అందువల్ల అది కూడా గమనించమంది మన సంప్రదాయం. ఆ పదాలమ్మ, అందుకని నేను చెప్తున్నాను. మస్కాలు ఉంటాయి కొన్ని, అంటే మన నుంచి ఏదో ఆశిస్తూ కొంతమంది హృదయంలో లేకపోయినా సరే నమస్కారం అంటూ చేస్తారు. కాబట్టి వాడి ముఖంలో కనిపిస్తూ ఉంటుందట హృదయం. అట్టి మనం జాగ్రత్తగా గమనించమన్నారు. వాడి ముఖంలో మనం జాగ్రత్తగా, వాడు కావాలని చేస్తున్నాడా, వాడు అవసరార్థం చేస్తున్నాడా, నిజంగానే వాడి సంస్కారం తెలియజేయడం కోసం నమస్కారం చేస్తున్నాడా? ఈ నమస్కారాలు రకరకాలు. దేవుడి దగ్గరికి వచ్చేసరికి పొర్లు దండాలు, ప్రదక్షిణగా నమస్కారాలు, ఇలాంటి చాలా చాలా రూపాంతరాలు ఈ నమస్కారం చెందింది. సాష్టాంగ నమస్కారాలు. కానీ అన్నిటికంటే ప్రధానం, అన్నీ చేయలేకపోయినా ఉదయం లేచిన దగ్గర మొట్టమొదటిసారి ఏ వ్యక్తిని చూసినప్పుడు మనం ఇలా హృదయపూర్వకంగా నమస్కారం చేస్తే మాత్రం నీకు సద్గతి చక్కగా లభిస్తుంది.